అమలు జరుగుతున్నాయి పథకాలన్నీ. అవును. సరే, మీరేమో అభివృద్ధి సంక్షేమం అవి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ వైసీపీ మాత్రం వెనక నుంచి దుష్ప్రచారం చేయడం, ఫేక్ ప్రచారం చేయడం, సోషల్ మీడియాలో మాట్లాడటం, వారి నేతలు మాట్లాడుతూ ఉన్నారు. మరి అబ్జర్వ్ చేస్తున్నారా, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదా అసలు ఏం జరుగుతోంది? ఈ ఫేక్ ప్రచారం జరుగుతూ ఉంది కంటిన్యూస్గా. వైసీపీ ఈ రకంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మీరు ఏ పథకాన్ని అమలు చేసినా సరే ఏదో ఒకటి దాంట్లో తీసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? నవీన్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్టు దుర్గా వడ్లమాని గారికి, సోదరి కృష్ణవేణి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం అండి. మీరు ఇంట్రోలో చాలా అంశాలు మాట్లాడారు. వాస్తవంగా ఏంటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తూ ఉంది. మీరు చూడొచ్చు, సామాజిక పెన్షన్లో భారతదేశంలో ఎక్కడా కూడా 64 లక్షల పెన్షన్లు ఇవ్వటం అనేది లేదు. పైపెచ్చు 4,000 రూపాయల దగ్గర నుంచి 15,000 దాకా. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు పరుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లు దాదాపు 240 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. కోట్ల మంది భోజనాలు చేశారు వాటిల్లో. ఇక్కడ ఎట్లా ఉందంటే, మేము ఏ పథకం ప్రజల్లోకి తీసుకొచ్చినా కానీ వైకాపా పార్టీ నేతలు వాటిని భూతద్దాలు వేసి ఎదుగుతా ఉన్నారు. ఏమీ దొరకని పక్షంలో అసలు ఈ పథకమే అమలు కాలేదు అంటున్నారు. నేనేమంటానంటే, 5 రూపాయలకే భోజనం చేసేటువంటి అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఒక అసంఘటిత కార్మికుడు, అతను అడగండి, అతను క్షుద్బోధ ఏ విధంగా ఆ అన్నా క్యాంటీన్ తెచ్చిందో చెబుతాడు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు కట్టెల పొయ్యి మీద పుల్లలో వండుకునేటువంటి అక్క చెల్లెమ్మలు కొంతమంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళని అడగండి, ఈ 3 గ్యాస్ సిలిండర్ల వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో అనేటువంటి అంశం. ఇక 3వ అంశానికి వచ్చేసరికి అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ వేసినప్పుడు రైతులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చేటువంటి 2,000 రూపాయలతో పాటు మేము 5,000 రూపాయలు యాడ్ చేసేస్తున్నాము. ఈ 3 విడతలు వేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధాన్యం బకాయిలు కూడా మేము పే చేసామండి విడతల వారీగా. దీంతో ఈ విషయాలు చెప్పుకుంటా వచ్చేటప్పుడు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఆ అకౌంట్లో జమ చేయడం జరిగింది. కొంతమందికి అనివార్య కారణాల వల్ల రాకపోతే వాళ్ళకు కూడా చివరికి 13,50,000 మందికి మళ్ళీ యాడ్ చేయటం, మొత్తం 82 లక్షల పైచిలుకు మందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. ప్రతి పథకం, ఏ పథకం వచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చి ఓవర్ను ఏడుస్తూ ఉన్నారు, ఆ పథకం అందలేదు, ఈ పథకం. నేను అనేది వైకాపా పార్టీ నాయకులకు కాదండి ఈ పథకాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలకు ఈ పథకాలు అందజేస్తున్నాము, అది గుర్తుపెట్టుకోవాలి. నిన్న రోజా వచ్చి మాట్లాడుతుంది, ఆమె నోటికి అదుపు లేకుండా. నేను ఏమంటానంటే, ఏ పథకం వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడికి అనుకూలమైనటువంటి పథకాలు ఇస్తాయండి. వాస్తవంగా కొన్ని పరిమితులు కూడా ఉంటాయి వాటికి, కానీ స్త్రీ శక్తి పథకంలో పరిమితులు ఏమీ లేవు. ఎవరైనా కానీ రాష్ట్రంలో మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఐడి కార్డు, ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రూఫ్ చూపిస్తే చాలు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇది కూడా 5 రకాల బస్సుల్లో అని చెప్పి మేము క్లియర్గా చెప్పాం. ఈ పథకం ఏ విధంగా అమలవుతుందో కూడా మేము క్లియర్గా చెప్పాం. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని కూడా అంతకుముందు ఈ పథకాన్ని ఒక జిల్లాలో ప్రవేశపెట్టి తర్వాత దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు, వీళ్ళందరూ కలిసి తాడేపల్లి దగ్గర నుంచి వాళ్ళు బస్సు ప్రారంభించారు, ఉండవల్లి సెంటర్ దగ్గర నుంచి. అప్పుడు కూడా ఏంటంటే, వాళ్ళు టికెట్లు ఎందుకు కొన్నారనే దాని మీద వైకాపా పార్టీలో చాలా అవాకులు చెవాకులు పెడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే, రాయలసీమ ఉన్నటువంటి వ్యక్తి పురుషోత్తం రెడ్డి, మీ అందరికీ తెలుసు. అతను రాయలసీమ ఇంటెలెక్చువల్ కౌన్సిల్ అని ఒకటి పెట్టి దానికి చైర్మన్ గా ఉంటాడు. ఈయన మహామేధావితనంగా మాట్లాడుతూ ఉంటాడు, ముసుగేసుకొని మాట్లాడుతున్నాడు. నేను అనేది ఏంటంటే, పురుషోత్తం రెడ్డి గారు, మీకు తెలియాల్సింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు టికెట్ తీసుకున్నారు అనే అంశం మీదకి వద్దాం. ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ అందరికీ సమానమే, మేము కూడా అందరితో పాటే ఉంటాము. కాబట్టి అక్కడికి మహిళలకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి మేము టికెట్ తీసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ప్రజలకు తెలియచేశారండి. ఆ ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఫ్రీగా చేయొచ్చు, కానీ మేము సమానత్వము, మేము పేదల పక్షాన్ని నిలబడ్డాం అనే దానికి వాళ్ళు ఒక ఓతం ఇచ్చారు. దాంతో పాటు అంటే కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా తెలియజేయాలి కదా. అక్కడ పురుషులకి ఇది ఫ్రీ కాదు, మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి కదా. ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికే టికెట్లు తీసుకున్నారు, సింబాలిక్ గా తెలియజేయడం కోసం కూడా తీసుకున్నారని అనుకోవచ్చు. అందులో అసలు తీసుకుంటే తప్పేంటి, తీసుకోకపోతే తప్పేం లేదు. తీసుకున్న దాన్ని ప్రశ్నించడం ఏంటి? ఇంకా వారు స్వచ్ఛందంగా టికెట్లు తీసుకున్నారు, ఆయన మాకు వద్దు మేము తీసుకుంటామని తీసుకున్నారు, తప్పేంటది? నవీన్ గారు, నేనేమంటానంటే,
ఇక్కడ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు సమానత్వం, మేము కూడా అందరితో సమానంగా ఇక్కడ ప్రయాణిస్తున్నాము, ఈ పథకం మహిళలకు మాత్రమే అని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వాళ్ళు టికెట్లు తీసుకున్నారు. పురుషోత్తం రెడ్డి అనేటువంటి వ్యక్తి అవాకులు చవాకులు పేరుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీరేమైనా నిజంగా పథకాలు ఏమైనా లోపాలు ఉంటే చెప్పండి. కూటమి ప్రభుత్వం స్వీకరించింది, వాటిని సరి చేసుకునిద్ది. ఇక రెండో అంశానికి వద్దామండి. ఈ స్త్రీ శక్తి పథకంలో చాలా మంది ఇప్పుడు రోజా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, తిరుపతికి టికెట్లు లేదు, అక్కడికి టికెట్ లేదని. కానీ ఒక మహిళ తిరుపతి నుంచి నేను తెనాలి వచ్చింది. ఆమె ఆల్ట్రా పల్లి వెలుగు బస్సులో కొంత దూరం వచ్చింది. అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ లో కొంత దూరం ప్రయాణించి తెనాలి చేరుకున్న తర్వాత ఆ మహిళ ఏమని మాట్లాడిందంటే, నేను గతంలో ఇక్కడికి రావడానికి దాదాపు 450 రూపాయలు ఖర్చు అయ్యేదండి. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల నేను ఇక్కడికి ఫ్రీగా వచ్చాను మా పిల్లల దగ్గరికి. అదేవిధంగా గత ప్రభుత్వం 7 సార్లు రవాణా ఛార్జీలు పెంచారండి. 1 కాదు, 2 సార్లు, 3 కాదు, 7 సార్లు రవాణా ఛార్జీలు పెంచారు. అప్పుడు కనపడలేదా జగన్మోహన్ రెడ్డికి మా యొక్క బాధలు అని చెప్పింది. అదేవిధంగా నిజాంపట్నం నుంచి ఒక మహిళ తను మార్నింగ్ వస్తా చేపలు అమ్ముకుంటా ఉండేది కొన్నూరులో. ఆమె అక్కడ పొద్దున్న నేర్పుతో ఆ బస్సులో ఫ్రీగా ఇక్కడ రావటం వల్ల 150 రూపాయలు రానుకోని 300 రూపాయలు ఆమెకి సేవ్ అయ్యండి. నేనేమంటానంటే, ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది పేద మహిళలు, ముఖ్యంగా చేతి వృత్తుల వాళ్లకు, అదేవిధంగా రోజు కూరగాయలు అమ్ముకునే మహిళలు కొంతమంది ఉంటారండి. పల్లెటూరు నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. వాళ్ళకి దాదాపు రానుకోను మినిమం 100 రూపాయలు ఖర్చు అయింది. ఇవన్నీ సేవ్ అయినట్టే కదండి. పైపెచ్చు ఆ మహిళలు అక్కడికి వచ్చి పట్టణ ప్రాంతాల్లో కూరగాయలు అమ్ముకొని వెళ్ళేటప్పుడు అక్కడ అన్న క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. పేదల యొక్క క్షుద్బోధ తీరుస్తూ ఉండిద్దండి అన్నా క్యాంటీన్. ఇటువంటి అంశాలు రఫీ సారీ సాహెబ్ గారు, ఏదైనా సరే ఇప్పుడు లబ్ధిదారులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వారే ప్రభుత్వానికి